బెట్టింగ్ యాప్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రమోట్ చేసే వాళ్లపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. 11 మంది యూట్యూబర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి లైఫ్ ను నాశనం చేసుకోవద్దని కోరుతున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రమోట్ చేసే వాళ్లపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. 11 మంది యూట్యూబర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి లైఫ్ ను నాశనం చేసుకోవద్దని కోరుతున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, బెట్టింగ్ యాప్ వ్యవహారంపై సర్కార్ ఎలాంటి యాక్షన్ కు సిద్ధమవుతోంది? బెట్టింగ్ యాప్స్ పైన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినా, ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, అదేవిధంగా ప్రమోటర్లుగా ఉన్నటువంటి వారిపైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలంటూ కూడా ఓవైపున ఆదేశాలు జారీ చేసింది పంజాగుట్ట పోలీసులు. అయితే చాలా వరకు చూస్తున్నాం మనం బెట్టింగ్ యాప్స్లు, మరోవైపున చూసినట్టయితే లోన్ యాప్స్ పేరిట కూడా చాలా వరకు ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ల వేదిక చేసుకుంటూ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తమకున్నటువంటి ఫాలోవర్స్ని చూజ్ చేసుకొని చాలా వరకు వాళ్ళకు ఉండేటువంటి వ్యూయర్షిప్ వేలలో లక్షలాదిగా కోట్లాది మంది వ్యూయర్షిప్ వాళ్ళని ఫాలో అవుతుంటారు. కాబట్టి ఇందులో బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్ ఎవరైతే ఆర్గనైజర్లు ఉంటారో వారందరూ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు, అదేవిధంగా యూట్యూబ్ సంబంధించినటువంటి ఫేమ్గా ఉన్న వారికి వాళ్ళ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు వారికి కమిషన్లు ఇవ్వడంతో కూడా దీన్ని వాళ్ళు ఎవరైతే విఐపికి సంబంధించినటువంటి సెలబ్రిటీలు కావచ్చు, అదేవిధంగా ప్రమోటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చాలా తక్కువ టైంలోనే ఈజీగా డబ్బులు సంపాదించేందుకు ఈ లోన్ యాప్స్ను, అదేవిధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యవహారంతో చాలా వరకు ఈ విషయం తెలియనటువంటి చాలా జనాలు ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి అత్యంత తక్కువ సమయంలోనే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు అనే దాంతో కూడా అందులో ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి చాలా వరకు వాళ్ళు మోసపోతున్నారు. చాలా వరకు అందులో వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు తిరిగి రాక చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితులలో గత ఏడాది నుంచి చూసుకుంటే 1000 మందికి పైగా కూడా తెలంగాణలో వివిధ ప్రాంతాలలో సూసైడ్లు చేసుకున్నటువంటి ఘటనలు పోలీసు రికార్డులకు ఎక్కాయి. ఈ వ్యవహారంపైననే రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలంటూ ఇటు రాష్ట్ర పోలీసులకు చాలా వరకు వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూస్తున్నాం సీనియర్ ఐపీఎస్, అదేవిధంగా ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ కూడా ఆయన తన వంతు కూడా ఈ సే నోటు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉంటుందో దానిపైన కూడా చాలా సోషల్ మీడియా వేదిక కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాటిలలో ఇన్ఫ్లుయెన్సర్లు గాను, అదేవిధంగా ప్రమోటర్గా ఈ లోన్ యాప్స్ను, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా బాధితులు ఉంటే కూడా 1930తో పాటుగాను తనకున్న అంటే ఎవరైతే బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టయితే ఖచ్చితంగా మీకు పోలీస్ సహాయం అందుతుందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర పోలీసులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లు వివిధ టీవీ సీరియళ్లలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, యూట్యూబర్కి సంబంధించినటువంటి ఫేమ్గా కొనసాగుతున్నటువంటి ఈ యాంకర్ శ్యామల కావచ్చు, దాంతోపాటుగా సన్నీ యాదవ్, అదేవిధంగా హర్ష సాయి వంటి 11 మంది పైన ఇప్పటికే పంజగుట్ట పోలీసులు వారికి విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇదే క్రమంలో చూసినట్టయితే ఇందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ చూసినట్టయితే ఇందులో అంటే తన పోలీసు యూనిఫామ్లోనే అతను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం, అదేవిధంగా ఆయన పైన కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా పంజగుట్ట పోలీసులు పైన విచారణ కొనసాగుతున్నారు. ఇదంతా కూడా ఓవరాల్గా చూసినట్టయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినా, ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించినా, ఎంతటి వారినైనా కూడా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు గాను ఇప్పటికే ఓ వైపున చూసినట్టయితే బిఎన్ఎస్ చట్ట ప్రకారం కూడా, మరోవైపు ఐటీ యాక్ట్ల కింద కూడా చాలా సీరియస్ సంబంధించినటువంటి కేసులను కూడా ఇటు పోలీసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్తో పాటుగా
గాను లోన్ యాప్ను కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు చిక్కుల్లో పడ్డట్టే. ఇక ఎవరైనా విఐపీలు కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు తమ తప్పిదాలు తెలుసుకున్న వాళ్ళంతా కూడా చాలా వరకు ఎవరైతే తమ ఖాతాలను నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్లను వాళ్ళు డిలీట్ చేయాలి. అదేవిధంగా పోలీసులు ఏదైతే సూచనలు చేస్తున్నారో ఇక నుంచి కూడా ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడకూడదు. అత్యంత ఆశపడి ఈ లోన్ యాప్ల ద్వారా కావచ్చు, లేకుంటే బెట్టింగ్ యాప్ల ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించడం అనేది కూడా చాలా వరకు రిస్క్తో కూడుకున్నది. దీని బారిన పడి మీ జీవితాలు, మీ ఫ్యామిలీకి సంబంధించిన వారిని కూడా ఇబ్బందుల్లో పాలు చేయొద్దంటూ ఓవైపున పోలీసులు హెచ్చరిస్తున్నారు, తగు సూచనలు కూడా ఇస్తున్నారు. ఒకవేళ మీరు బాధితులుగా మారినట్లయితే 1930కి ఇవ్వండి, లేదా మీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి అని పోలీసులు సూచిస్తున్నారు. శ్రవంతి.